హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 2. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? నీకు పెళ్లి అయినా కూతురు ఉన్నా పర్వాలేదు. యు ఆర్ మై ఫస్ట్ లవ్. అది ఎప్పటికీ మర్చిపోలేం కదా అన్నాడు నిఖిల్. ఆ మాట వినగానే అగస్త్య గుర్తుకు వచ్చాడు ప్రాప్తికి. వెంటనే అంకుల్తో మాట్లాడతాను ఉండు, నీకు పెళ్లి చెయ్యమని అంటుంది ప్రాప్తి. వద్దు తల్లి, ఆల్రెడీ ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి రాలేదని డాడీ చాలా కోపంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితేనన్నా లాభాలు లేకున్నా కనీసం కంపెనీ నిలబడేలా చూసుకోవాలి. ఇప్పుడు నా ఫుల్ ఫోకస్ ప్రాజెక్ట్ మీదే ఉంది ప్రాప్తి. కాబట్టి నా గురించి నువ్వు ఆలోచించకు అంటాడు సీరియస్గా. అప్పటి వరకు మాట్లాడుతున్నది ప్రాజెక్ట్ కోసం అనుకుని సీరియస్గా ఉన్న ప్రాప్తికి కోపం వచ్చేసి కాల్ కట్ చేసేసింది. ఇక నవ్వుకుంటూ లొకేషన్ షేర్ చేశాడు ప్రాప్తికి నిఖిల్. హోటల్లో నా మీటింగ్. ఎలాగో ప్రాజెక్టు ఓకే అయింది కాబట్టి పెద్దగా టెన్షన్ ఏముండదు అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవింగ్ చేసింది ప్రాప్తి. అగస్త్య, ఇవాళ ఆఫ్టర్నూన్ మనకు మీటింగ్ ఉంది ఎన్ఎన్ కంపెనీ సిఈఓతో. యునో, ఈ ప్రాజెక్ట్ వాళ్ళతోనే మనం కలిసి పనిచేస్తున్నాం అన్నాడు సుధీర్. తెలుసుబే, నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి నా కంపెనీని వాడుకుంటున్నావు అన్నాడు. తప్పదు కదరా, నువ్వు కూడా నా ఫ్రెండ్వి. నేను అందరినీ సమానంగా చూస్తాను అన్నాడు సుధీర్. నీ అబ్బా, ఈ ఫిల్మీ డైలాగ్లకేం తక్కువ లేదు. చూడు, ఎంత నీ ఫ్రెండ్ అయినా వర్క్ అండ్ టైమింగ్కి వాల్యూ ఇవ్వాలి వాళ్ళు. అది నాకు నచ్చితేనే వాళ్ళతో ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. లేదంటే నేను క్యాన్సిల్ చేసుకుంటాను అన్నాడు అగస్త్య. చిచి, స్నేహానికి స్నేహితులకు విలువ లేకుండా పోతుంది అన్నాడు సుధీర్ అగస్త్య మాట విని. నాకు తెలుసురా, నువ్వు మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావని. అందుకే ముందుగా చెప్తున్నా, నాకు ఆ కంపెనీ హెడ్తో పాటు కంప్లీట్ టీం నచ్చాలి. వాళ్ళ కెపాసిటీ నాకు తెలియాలి. ముందు చేసిన ప్రాజెక్ట్ లిస్ట్ తీసుకొని రమ్మను అంటూ కాల్ కట్ చేశాడు అగస్త్య. వీటితో పనిచేసే బదులు పురావస్తు శాఖలో పనిచేసిన ఇప్పటికి 4 లంక బిందెలు దొరికేవి. టార్చర్ చేస్తున్నాడు వీడు, తప్పేలా లేదు అనుకుంటూ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు సుధీర్. న్యూ ప్రాజెక్ట్ మీటింగ్కి లంచ్ టైంలో హోటల్లో అరేంజ్ చేశాడు సుధీర్. ఎగ్జాక్ట్ టైంకి వచ్చేశారు దాదాపుగా అందరూ. అగస్త్యకి అందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు సుధీర్. సో మీ కంపెనీ ఇదివరకు మీరు చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్టుల కంటే ఇదే పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట అడిగాడు అగస్త్య. ఎస్ సార్, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆర్వీ కంపెనీతో వర్క్ చేయడం మాకు ఛాలెంజ్. మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది ఇంకా ఫైనల్ కాలేదని తెలుసు. ప్రాజెక్ట్ హెడ్ కూడా మీ కంపెనీ ఒపీనియన్ తర్వాతే ఓకే చేస్తామన్నారు. కాబట్టి ఇదివరకు మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్ ఏవీలు మీకు చూపిస్తాము. మీరు సాటిస్ఫై అయితేనే ఓకే చేయండి రిక్వెస్ట్గా చెప్పాడు సుధీర్ ఫ్రెండ్. ఓకే మిస్టర్ భరద్వాజ్ అంటూ సుధీర్ని పిలిచి అగస్త్య ఏదో మాట్లాడి అక్కడే ఉన్న ప్రాజెక్ట్ హెడ్తో మాట్లాడాడు. ఒక 10 నిమిషాల తర్వాత, మిస్టర్ భరద్వాజ్, ఇక లేటేం లేదు కదా అడిగాడు అగస్త్య. సారీ సార్, మా మేనేజర్ ఒకరు రాలేదు, తన కోసమే ఎదురు చూస్తున్నాను. గివ్ మీ 5 మినిట్స్ రిక్వెస్ట్ చేశాడు భరద్వాజ్. ఓకే, జస్ట్ 5 మినిట్స్ అంటూ తను ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు అగస్త్య. వెంటనే తను పైకి లేచి అటు ఇటు తిరుగుతూ ఎంట్రన్స్ వైపు చూస్తూ ఫోన్ ట్రై చేస్తున్నాడు. కానీ నో రెస్పాన్స్. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత ఫోన్లోంచి తలెత్తి హోటల్ విండో నుంచి బయటికి చూశాడు అగస్త్య. ఎదురుగా లేక్ కనబడుతుంది. దాని చుట్టూ గ్రీనరీ. తాము 11th ఫ్లోర్లో ఉండడం వల్ల చక్కటి వ్యూ కనిపిస్తుంటే
ఈరోజు ఎందుకో చాలా అందంగా అనిపించింది అనుకున్నాడు అగస్త్య మనసులో. సారీ ఐఎమ్ లేట్. ట్రాఫిక్ జామ్ అయ్యింది అని వాయిస్ వినపడగానే అటువైపు చూసి షాక్ అయ్యాడు అగస్త్య. తన ఎదురుగా ప్రాప్తి కనిపించేసరికి తనకి తెలియకుండానే లేచి నించున్నాడు అగస్త్య. తన ముందు అందరూ లేచి నిలబడాల్సిందే. అలాంటి అగస్త్య లేచి నిలబడడం ఏంటి అని విచిత్రంగా చూశాడు సుధీర్ ఆమె వంక. ఏంటిది? ఇక్కడికి తీసుకొచ్చావు? అని అడుగుతుంది ప్రాప్తి. సుధీర్ వాళ్ళ ఫ్రెండ్ అయిన నిఖిల్ భరద్వాజతో. అగస్త్యను అక్కడ చూడగానే అయోమయంగా అనిపించింది ఆమెకు కూడా. ఇక్కడే కదా మన మీటింగ్ మిస్టర్ అగస్త్యతో, ఆర్వీ కంపెనీ సీఈఓ అంటాడు నిఖిల్ భరద్వాజ్. సో ఇతని కంపెనీతోనేనా మేము ప్రాజెక్ట్ షేర్ చేసుకునేది? అయిపోయాను పో అనుకుంది మనసులో ప్రాప్తి. అగస్త్యని అస్సలు పట్టించుకోదు. అక్కడే మన హీరో గారి ఈగో హర్ట్ అయ్యింది. కనీసం ఫేస్లో గిల్టీనెస్ కూడా లేదు అని అనుకుంటూ, మీ మేనేజర్ గారు వచ్చారా అని సీరియస్గా అడుగుతాడు నిఖిల్ని. ఎస్ సార్, వచ్చింది సార్ అంటూ ప్రాప్తిని ఇంట్రడ్యూస్ చేశాడు అందరికీ. సుధీర్కి అర్థమైంది, ఈ అమ్మాయినా ప్రాప్తి. నిజంగా చాలా అందంగా ఉంది అనుకున్నాడు. కానీ ఈ అమ్మాయి మా వాడిని అర్థం చేసుకుంటే ఇంకా బాగుండేది అనుకుంటూ అగస్త్యాన్ని గమనించసాగాడు సుధీర్. ప్రాజెక్ట్ ఏవీతో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఫ్రెష్గా మళ్ళీ కావాలి. అన్నిటికీ సాటిస్ఫై నన్ను చేస్తేనే ఈ ప్రాజెక్టులో మీకు షేరింగ్ అంటూ బాంబు పేల్చాడు అప్పటికప్పుడు అగస్త్య. ఓ గాడ్, ఇలా అంటున్నాడేంటి అంటూ భయపడుతూ ప్రాప్తితో మాట్లాడతాడు నిఖిల్. సరే ముందు ఏవి చూపించండి, ప్రజెంటేషన్కి టైం కావాలి అని చెప్పు అంటుంది కంగారు పడుతున్న నిఖిల్తో ప్రాప్తి. నో మిస్, సారీ మిస్సెస్. ఏమని పిలవాలి అడిగాడు అగస్త్య. జస్ట్ వాళ్ళ లిప్పు మూమెంట్తో వాళ్ళ మాటల్ని అర్థం చేసుకుని. అస్సలు మారలేదు అని మనసులో అనుకుంటూ ప్రాప్తి సల్మాన్ అనగానే ఒళ్ళు మండిపోయింది ఇక్కడ అగస్త్యకి. ముస్లిం అన్నమాట. కులాంతర వివాహం అందరికీ ఆదర్శం. నాలాంటి వాళ్లకు నీ పరిచయమే పెద్ద శాపం అని మనసులో అనుకుంటూ, జస్ట్ 15 మినిట్స్ టైం, నేను ఏవి చూసేంత టైం మాత్రమే ఇవ్వగలను. అంతలోపు ప్రజెంటేషన్ ఇస్తే ఓకే, లేదంటే నేను బిజీ అయిపోతాను. 6 మంత్స్ వరకు నా అపాయింట్మెంట్ కూడా మీకు దొరకదు, తెలుసు కదా సుధీర్ అన్నాడు సీరియస్గా సుధీర్ని చూస్తూ. కడుపులో నా పైన కోపం నింపుకొని ఉన్నాడు. అది నిఖిల్ కంపెనీపై చూపిస్తున్నాడు. అసలు నేను రావాల్సింది కాదు. పాపం నిఖిల్ అనుకుంది ప్రాప్తి. మరీ 10-15 నిమిషాల్లో ప్రజెంటేషన్ ఎలాగే దీనంగా అడిగాడు నిఖిల్. నేను నెత్తి నోరు కొట్టుకొని కూడా ఈ టైంలో ప్రజెంటేషన్ తయారు చేసిన మిస్టర్ అగస్త్య మన ప్రజెంటేషన్కి సాటిస్ఫై అవ్వడు అని మనసులో అనుకుంటూ, ఈ ప్రాజెక్టు నీకు రానట్టే కాబట్టి ఏవి చూపించి బయలుదేరదాం అంటోంది ప్రాప్తి పైకి. అలా అనగే లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. మా డాడీ ఈ ప్రాజెక్టుతో పాటు నా పెళ్లి కూడా ముడేశాడు. ఈ ప్రాజెక్టు రాకపోతే మా మమ్మీ డాడీకి నచ్చిన అమ్మాయితో నా పెళ్లి చేస్తారు. ఇప్పటిదాకా సరిగ్గా ప్రేమలో కూడా పడలేదు. ప్లీజ్, ఈ ప్రాజెక్టు వస్తే బిజినెస్లోనూ కంటిన్యూ అవుతాను, అలాగే పెళ్ళికి కూడా బ్రేక్ పడుతుంది. లేదంటే నాకంటూ బిజినెస్ ఉండదు, లైఫ్ కూడా ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోవే. ప్లీజ్ 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 ప్రాప్తి, నాకు హెల్ప్ చేయి. ఎలాగైనా ప్రజెంటేషన్ రెడీ చేయవా? నువ్వే నా లాస్ట్ ఓప్ అంటూ చెయ్యి పట్టుకొని బతిమాలుతున్నాడు నిఖిల్ ప్రాప్తిని. అలా చూడగానే ఇంకా మండిపోయాడు అగస్త్య. కోపం కళ్ళలో కనపడింది. కానీ ప్రాప్తి అతని వంక చూడలేకపోయింది. తన కోపం ఆమెకు తెలుసు. చాలా తక్కువ టైం కదా, చాలా కష్టం రా నిఖిల్ అంటుంది మెల్లిగా. ప్లీజ్ రా, నా కోసం. ఎలాగైనా నీలో క్రియేటివిటీ బాగా ఉంది. టైం తక్కువ ఉన్నా టైంని వేస్ట్ చేయకు ప్లీజ్ బతిమాలుతూ అన్నాడు నిఖిల్. కాసేపైతే ఏడ్చేలా ఉన్నాడు పాపం. ఆల్ రైట్
అంటూ చుట్టూ చూసింది. అలా చూడకే ప్రజెంటేషన్ ప్లీజ్ అన్నాడు దీనంగా నిఖిల్. నేనేమైనా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని వచ్చానా? ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటూ ఏవీ పెన్ డ్రైవ్ నిఖిల్ చేతిలో పెట్టి ఒక టేబుల్ దగ్గరికి వెళ్తుంది ప్రాప్తి అలోన్‌గా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడానికి. దాదాపు 4 ప్రాజెక్టులలో 3 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి. మరొకటి రన్ అవుతుంది సార్ అంటూ పెన్ డ్రైవ్ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ఏవి చూపించాడు అగస్త్యకి. అండ్ కొత్త ప్రాజెక్టర్ హెడ్‌కి నిఖిల్. చాలా బాగా వచ్చాయి. దాదాపు 10 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకో 5 మినిట్స్ అంటూ టైం చెప్పాడు అగస్త్య వాచ్ చూసుకుంటూ. వస్తుంది సార్ అంటూ కూర్చున్నాడు టెన్షన్‌గా నిఖిల్. మీరు మ్యారీడా? అని అడిగాడు అగస్త్య. జనరల్‌గా ఎవర్ని అలా అడగడు అగస్త్య. ప్రాప్తి పైన కోపం నిఖిల్‌పై చూపిస్తున్నాడేమో అని టెన్షన్‌గా వింటున్నాడు సుధీర్ వాళ్ళ మాటలను. నో సార్ నవ్వుతూ అన్నాడు నిఖిల్. అప్పుడే ప్రాప్తి దగ్గరికి వచ్చి ప్రజెంటేషన్ రెడీ అయ్యిందా? అడిగాడు. జస్ట్ 3 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈ ప్రాజెక్ట్ పైన నువ్వు హోప్స్ పెట్టుకోకు. కాసేపటికి ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వడంతో అక్కడ ఏర్పాటు చేసిన వాల్‌పై తను స్కెచ్ పెన్‌తో చూపిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చింది ప్రాప్తి. ప్రజెంటేషన్ తను చెప్పడం కంప్లీట్ చేసి వెనక్కి తిరిగి చూసింది వారి రియాక్షన్ కోసం. అగస్త్య సీరియస్‌గా చూస్తున్నాడు. అలాగే అతనితో పాటు అందరూ. ఐ యామ్ ఫెయిల్యూర్ అనుకుంటూ తల వంచుకుంది ప్రాప్తి. అప్పుడే గట్టిగా చప్పట్లు వినిపించాయి ఒక పర్సన్ నుంచి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.